ఖమ్మం టౌన్ ఆర్యవైశ్యులు ముఖ్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుంటారండి. ఈ రోజు ఇక్కడ వనభోజన కార్యక్రమంలో ముందుగా గోపూజ, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సామూహికంగా కనీసం 400 నుంచి 500 మంది జంటలతో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మినిమం 20 నుంచి 25,000 మంది ఆర్యవైశ్యులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు అని మా యొక్క అంచనా సార్. అందరికీ ఈ వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున కార్తీక వన సమారాధన అత్యంత భక్తి శ్రద్ధలతోటి సుమారు 10 నుంచి 15 మంది ఆర్యవైశ్యులందరూ కూడా నిత్యం వ్యాపారంలో బిజీ ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమం పాల్గొని సాంప్రదాయబద్ధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒక భరతనాట్యం కావచ్చు, కూచిపూడి కావచ్చు, అది కూడా ఆర్యవైశ్యుల్లో పుట్టి నేర్చుకున్నటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో భాగంగా సంస్కృతి వాళ్ళతో నిర్వహించడం జరుగుతుంది. సత్యనారాయణ స్వామి పూజ కావచ్చు, గోపూజ కావచ్చు, ఇంకా అదే ఉసిరి చెట్టు పూజ కావచ్చు, ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చేయడం అనేది. రెండో విషయం ఏంటంటే చాలా బిజీగా ఉన్నటువంటి ఆర్యవైశ్యులు ఈ రోజున ఒకరోజు మాత్రం సంవత్సరంలో ఒకరోజు మాత్రం అందరం కుటుంబ సభ్యులతో కలిసి చుట్టాలు పెంచుకొని మాట్లాడుకునే విధంగా మాత్రం జరగడం అనేది చాలా సంతోషకరం. ముందుగా మా పట్టణాన్ని ఆర్యవైశ్యులందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.